హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈ రోజు వచ్చేసి నేను థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది గిఫ్ట్స్ ఇవ్వడానికి, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ అంటాం కదా. సో ఆ సిరీస్ 30 days ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. నేను ఎవ్రీడే ఒక్కొక్క కొత్త డిజైన్ పోస్ట్ చేస్తాను. అండ్ డిఫరెంట్ డిజైన్స్ 30 డిజైన్స్ నేను పోస్ట్ చేస్తాను 30 daysలో. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకున్నా కానీ మీకు యూజ్ అవుతాయి మీరు చేసుకుంటే. ఆర్ మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నా కానీ తనకి ఏమొచ్చు, తనకు వచ్చారా అదా చేయడము, ఈ మోడల్ చేస్తుందా, ఈ మోడల్ చేయగలుగుతుందా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే. సో అలాంటి వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి 30 days సిరీస్లో. బికాస్ నేను 30 డిఫరెంట్ డిజైన్స్ నేను క్రియేట్ చేస్తాను. నేను వాటిని ఎలా చేయాలో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు కూడా ఒకవేళ మీ సొంతంగా మీరు చేయాలి అని అనుకుంటే నా వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీకు కనుక 30 days సిరీస్ ఛాలెంజ్ తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే కొత్త వీడియో వచ్చేస్తుంది. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి 2 కట్ బ్యాంగిల్స్ అండి. నేను 2/4 సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన సైజ్ తీసుకోవచ్చు, 2/4, 2/6, 2/2, 2/8 అలా. సో నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేశాను. బికాస్ నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా థ్రెడ్ ర్యాప్ చేసి పెడితే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. అందుకని నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేశాను. మీకు ఒకవేళ థ్రెడ్ ర్యాపింగ్ కావాలి అని అనుకుంటే మన వీడియోస్లో నేను ఓన్లీ థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను. అది చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆర్ మీరు ఛానల్లోకి వెళ్తే లాంగ్ వీడియోస్లో థ్రెడ్ ర్యాపింగ్ వీడియో ఉంటుంది, మీకు కనిపించేస్తుంది. ఇవి వచ్చేసి చెప్పాను కదా 2/4 సైజ్ 2 కట్ బ్యాంగిల్స్ అండి ఇవి. అండ్ స్కేల్ తీసుకున్నాను, ఈ థ్రెడ్. సో ఇవి రెండు ఎందుకు తీసుకున్నానని మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడండి మీరు. గమ్, ఇవి వచ్చేసి కుందన్స్, ఇవి 3mm రౌండ్ రెడ్ కలర్ కుందన్స్. ఇవేమో 4x4m స్క్వేర్ సిల్వర్ కుందన్స్. అండ్ ఈ బీడ్స్ తీసుకున్నాను, ఒక మార్కర్, గ్లూ స్టిక్ పెన్, కట్టర్ అండ్ థ్రెడ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాము, మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్లీ మనం ఈ డిజైన్ 4 sides మనం వచ్చేసి ఈ డిజైన్, ఈ పర్టికులర్ డిజైన్ చేస్తున్నాము. చూసారు కదా కరెక్ట్గా ఇక్కడికి విడ్త్ ఎంత ఉందో, ఇటు సైడ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే విడ్త్ ఉంటుంది, సేమ్ విడ్త్ ఉంటుంది. ఇట్లా గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి అని చెప్పేసి నేను ఇవి యూజ్ చేసి చెప్తాను. అండ్ నేను కుందన్స్ అలా స్టిక్ చేసుకోవాలి, దాని మెజర్మెంట్ అలా తీసుకోవాలి కూడా చెప్పేస్తాను ఇక్కడే. సో మనకు కుందన్స్ ఎన్ని పడతాయంటే, ఈ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్ కుందన్స్ ఒక్కొక్క దగ్గర 4 అంటే 4 sides ఉంటాయి. 4 4s are 16 కుందన్స్ స్క్వేర్ కుందన్స్ పడతాయి మనకి. ఈ రౌండ్ కుందన్స్ వచ్చేసి ఒక్కొక్క బ్యాంగిల్కి 4 పడతాయి. అండ్ ఈ లాంగ్ బీడ్స్ వచ్చేసి మనకి 4 పడతాయి. ఒకవేళ ఇవి లేవనుకుంటే మీ దగ్గర జర్దోజీ అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇవి కూడా 16 పడతాయి. అంటే ఒక బ్యాంగిల్కి 16 4mm కుందన్స్, 16 ఈ బీడ్స్ అండ్ 4 రౌండ్ 3mm కుందన్స్ పడతాయి. 2 బ్యాంగిల్స్కి ఎన్ని పడతాయి అంటే 32 స్క్వేర్ బీడ్స్, 32 రౌండ్ ఇవి అండ్ 8 3mm రౌండ్ కుందన్స్ అనేవి పడతాయి. సో మనం ఇప్పుడు ఎలా మెజర్ చేసుకోవాలి అనేది లెంత్ చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మీ బ్యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ బ్యాంగిల్కి ఇలా పెట్టేసి, సో అందరి దగ్గర టేప్ ఉండదని చెప్పేసి నేను ఇలా థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్స్ అయితే ఎవరి దగ్గరైనా అవైలబుల్ ఉంటాయని. సో కరెక్ట్గా ఈ బ్యాంగిల్కి ఎంత థ్రెడ్ పడుతుందో అంత థ్రెడ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. నాకైతే ఇంతవరకు సరిపోతుంది. సో నేను ఇంత థ్రెడ్ తీసేసుకుంటాను. సో ఈ థ్రెడ్ ఎంత లెంత్ ఉందో చూద్దాము. ఇది వచ్చేసి కరెక్ట్గా 22 centimeters ఉంది, కనిపిస్తుందా? సో 24. సో క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. 22 divided by 4 5.5. అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కుందన్స్ స్టిక్ చేస్తే ఇక్కడ నుంచి 5.5 centimetersలో నెక్స్ట్ కుందన్స్ అనేవి పడతాయి. సో మనం మార్క్ చేసుకున్నాము. సో 5.5. సో ఇది 5.5 centimeters నేను ఇక్కడ మార్క్ చేసుకుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక పాయింట్లో పెట్టుకున్నాము. సో మీరు ఎక్కడైతే థ్రెడ్ అనేది స్టిక్ చేశారో అక్కడ ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి 5.5 centimeters. సో ఇక్కడికి, సో ఇక్కడ కొంచెం లో అప్లై చేసుకో. అండ్ ఇక్కడ నుంచి 5.5 centimeters ఇటు సైడ్. అండ్
చూడండి కరెక్ట్గా వచ్చాయి. సో నేను చూపిస్తాను ఎంత కరెక్ట్గా వస్తుందో. సో ఇక్కడ నుంచి 5.5 సెంటీమీటర్స్ మళ్ళీ. సో చూసారు కదా. సో నేను ఇక్కడ నుంచి 5.5 సెంటీమీటర్స్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత లెంత్ ఉందో చూద్దాం. చూడండి కరెక్ట్గా 5.5 ఉంటుంది. సో ఇలా మనం మెజర్ చేసుకోవాలి. సో కుందన్స్ వచ్చేసి నేను ఎలా స్టిక్ చేస్తానో కూడా చూపిస్తాను. ఒకసారి ఇలా థ్రెడ్ మార్క్ చేసేసి పెట్టుకుంటే మీరు ఏ సైజ్ బ్యాంగిల్ చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ బ్యాంగిల్కి థ్రెడ్ యూస్ చేసేయచ్చు. ఇది ఇప్పుడు 2/4 సైజ్ బ్యాంగిల్కి యూస్ చేసాం కాబట్టి నేను 2/4 సైజ్ బ్యాంగిల్కైనా ఇంక ఇదే మెజర్మెంట్ తీసుకుంటాను. నేను ఇప్పుడు 4 పార్ట్స్కి చూపించాను. 6 పార్ట్స్కి చూపించాలంటే 22/6 ఎంత సెంటీమీటర్స్ వస్తే అంత మనం 6 పార్ట్స్కి. 8 కూడా అలానే. సో అలా ఎన్ని పార్ట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఇది 4 పార్ట్సే కాబట్టి నేను 4 పార్ట్స్కే చూపించాను. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కుందన్స్ స్టిక్ చేద్దాము. నెక్స్ట్ సో ఫస్ట్ మనం 3 mm రౌండ్ స్టిక్ చేసిన తర్వాత 4 సైడ్స్ ఇలా ఇది ఉంటుంది కదా. సో 4 సైడ్స్ మనం ఇలా గమ్ అప్లై చేసుకొని ఈ కుందన్ అనేది స్టిక్ చేసుకున్నాం. ఫోర్ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి నీట్గా. అండ్ ఇప్పుడు స్క్వేర్ కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలి. సో స్క్వేర్ ఇలా కాదు స్టిక్ చేసుకునేది, డయాగ్నల్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది డిజైన్ అనేది. సో చూసారు కదా ఇలా వస్తుంది డిజైన్. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. సో 4 సైడ్స్ ఇలానే స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ 3 mm రౌండ్ పెట్టుకుందాం. సో నేను స్లోగా చెప్తున్నాను అని వీడియో లాంగ్ ఉందనేసి స్కిప్ చేయకండి. బికాస్ స్లోగా ఎందుకు చెప్తున్నా అంటే బిగినర్స్కి అర్థం కావాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఒకవేళ ఏదైనా నార్మల్గా మనం చేసుకుంటే నో ప్రాబ్లం, కానీ మనం ఇవి వేరే వాళ్ళకి ఇచ్చేవి అండ్ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో అందుకని నేను స్లోగా చెప్తున్నాను. ఇఫ్ మీకు ఇది స్లోగా అనిపిస్తే మీరు వీడియో అనేది స్పీడ్ పెన్ చేసుకొని చూసేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది బ్యాంగిల్స్ డిజైన్ పైన అంటే మీరు స్పీడ్గా చూసేయండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని, నో ప్రాబ్లం. నీట్గా స్టిక్ చేసేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్లో నార్మల్ గిఫ్ట్ రిటర్న్ బ్యాంగిల్ సిరీస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను 15 days 15 డిజైన్స్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చేశాను. లాంగ్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఆ డిజైన్స్ హెవీ వర్క్ డిజైన్స్ అండి, అంటే ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ వస్తుంది డిజైన్ అనేది. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కాబట్టి ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ అయితే డిజైన్ రాదు. సో మీకు మీరు చేసుకోవాలి, మాకు బ్యాంగిల్స్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అని కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి ఆర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏ డిజైన్ చేయాలి రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్లో మీరు సజెస్ట్ చేసిన డిజైన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను 99%. సో అవి కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఆ డిజైన్ పిక్ పెట్టేసి ఈ డిజైన్ నెక్స్ట్ ట్రై చేయండి అని చెప్తే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇఫ్ మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి వీడియోని, బికాస్ చాలామంది రీచ్ అవుతుంది వీడియో. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో జాగ్రత్తగా కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. హరిబరిగా స్టిక్ చేస్తే అవి లుక్ అంత బాగోవు అండ్ తీసుకునే వాళ్ళు కూడా అంత హ్యాపీగా రిసీవ్ చేసుకోరు. సో స్లోగా చేసిన ఫినిషింగ్ అనేది బాగుండాలి. మీరు చేసుకుంటే ఫినిషింగ్ ఎలా వచ్చినా కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనమే చేసుకున్నాము, చాలా బాగా చేసుకున్నాం ఫస్ట్ టైం అయినా అని. బట్ ఎవరికైనా గిఫ్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోయినా నాట్ బ్యాడ్, బాగానే చేశారు అని ఉండాలి కదా వాళ్ళకు కూడా. సో అందుకని చెప్తున్నాను. ఇవి వచ్చేసి బ్యాంగిల్ పెయిర్ వచ్చేసి 70 రూపీస్ పడతాయండి. నేను ఆల్ ఓవర్ ఇంత కాస్టా అని చాలామంది కనిపించవచ్చు. ప్యాకింగ్ మెటీరియల్స్, కుందన్స్ ఇవన్నీ జస్ట్ మేము చేస్తున్నాము అంతేకాని మిగతా మెటీరియల్స్ ఏవైనా కానీ మేము పర్చేస్ చేయాల్సిందే కదా ఖచ్చితంగా. సో అందుకని అండ్ హ్యాండ్మేడ్ కాబట్టి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. థ్రెడ్ ర్యాపింగే చాలా కష్టం అండి. ఈ థమ్స్ అనేవి పెయిన్ వచ్చేస్తాయి థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు.
బ్యాక్ పెయిన్, హెడేక్ ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తాయి. మనం ఇలాంటివి ఒకరోజు ఎక్కువ ఆర్డర్స్ చేయాల్సి వచ్చినా కానీ మనకు హెల్త్ బాగోదు కొన్నిసార్లు. బట్ మన కస్టమర్కి మేము చేస్తామని చెప్పిన తర్వాత చేయక తప్పదు కదా. సో వాళ్ళు అనాల్సిన పని ఏమీ లేదు, వాళ్ళకి తెలియదు కదా మనకి సడన్గా హెల్త్ పాడవుతుంది అది అని చెప్పేసి. సో మనం ఒకసారి చేస్తాము అని ఆర్డర్ ఒప్పుకున్న తర్వాత మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ 99.9% చేయాలి బ్యాంగిల్స్ అనే వాళ్ళకి. సో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను పిక్ అనేది, బ్యాంగిల్స్ అవుట్పుట్ ఎలా వచ్చాయనేది. నీట్గా సింపుల్గా చాలా బాగుంటుందండి సింగిల్ వేసుకున్నా కానీ. చూడండి కరెక్ట్గా ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ఉంది చూడండి. ఇఫ్ మీకు కనుక మన బ్యాంగిల్ డిజైన్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నేను లాస్ట్లో అవుట్పుట్ యాడ్ చేశాను, బాగుంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా బాయ్.